అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్సెస్ ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించినటువంటి పంచాయతీ కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి క్లాస్ ఇచ్చిండు అనేది కొంత వినబడుతున్నటువంటి వార్త. ఈ వార్త పైన చాలామంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఆ వార్త తెలుగు స్క్రైబ్ అనేటటువంటి ఆ వాట్సాప్ గ్రూప్లలో కూడా చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళకి సంబంధించినటువంటి ట్విట్టర్లో, వాట్సాప్లో, తర్వాత వాళ్ళకి సంబంధించిన ఇన్స్టాగ్రామ్లో రకరకాలుగా ఈ వార్త సర్క్యులేట్ అవుతున్నటువంటి సిచ్యువేషన్. ఈ వార్తలో ఉన్నటువంటి వాస్తవం ఎంత? నిజంగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి క్లాస్ ఇచ్చిండా మీన్స్ క్లాస్ వీకిండట. నువ్వు ఎట్లా చేస్తావు ఆ పని చేయడానికి నువ్వెవరు? నువ్వు మాట్లాడుతున్నప్పుడు వస్తుంది కానీ నేను మాట్లాడుతున్నప్పుడు ఎందుకు రాదు? ఆ ఉద్దేశంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులకు కూడా ఫోన్ చేసి రేవంత్ రెడ్డి ఇట్లా చేసిండు కరెక్టా అని చెప్పి మంత్రులతో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడింది అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. అసలు ఏం జరిగింది అనేది మనం బ్రీఫ్గా మాట్లాడుకునే కార్యక్రమం చేద్దాం. అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ ఆస్తులు అడుగుతలేను, లైక్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. మన ఛానల్ పైన రకరకాల రిపోర్ట్లు జరుగుతున్నాయి. రైట్గా టాపిక్లోకి పోతే, ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజాభవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండు. కృష్ణా గోదావరి జలాలపైన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫుల్గా ప్రిపేర్ అయ్యి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంటే స్క్రీన్ పైన ఎక్స్ప్లెయిన్ చేయడం, తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లో మాట్లాడడం, జనాలకు అర్థమయ్యేటట్టు చెప్పడం, అసెంబ్లీ కంటే ముందు జరిగేటటువంటి ప్రక్రియ. సో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాడు. ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నటువంటి క్రమంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నప్పుడు సడన్గా లైవ్ కట్ అయిపోయింది. ఎందుకు కట్ అయిందట అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమైనా తప్పులు చెప్తాడేమో అనే ఆలోచనతోటి లైవ్ కట్ చేసేదట. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నప్పుడేమో లైవ్ నడుస్తున్నది. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నప్పుడు లైవ్ కట్ అవుతుంది, రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నప్పుడు లైవ్ నడుస్తుంది. గట్ట ఎట్లా నడుస్తుంది? ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నప్పుడు ఎందుకు ఆపిరు? ఆపడానికి గల కారణం ఏందనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్. దీని వెనకాల రేవంత్ రెడ్డి హస్తమే ఉండొచ్చు. రేవంత్ రెడ్డి చెప్తేనే ఈ లైవ్ ఆపిరు అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించినటువంటి వర్షన్. అందుకే ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి క్లాస్ వీకిండ్ అనేది కొంత వినబడుతున్నటువంటి ఒక వార్త. అసలు ఈ వార్తలో ఏమొచ్చింది అనేది మనం బ్రీఫ్గా మాట్లాడుకుందాం. ఇప్పటి నుండి కాదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డి పంచాయతీ ఎప్పటి నుండో నడుస్తున్నటువంటి వ్యవహారం. ఒకసారి హైదరాబాద్కి మంచినీళ్ళు పట్టుకొస్తాం, హైదరాబాద్కి హిమాయత్ సాగర్ నుండి మేము మంచినీటిని హైదరాబాద్లో సరఫరా చేస్తాం, మంచినీటిని హైదరాబాద్కి అందిస్తామని చెప్పి రేవంత్ అని ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిండు. అది ఎన్ని టీఎంసీలకు సంబంధించిన ప్రాజెక్టు సరిగ్గా గుర్తులేదు, కానీ నేను ఆ వీడియో చేసిన ఆల్రెడీ. సో రేవంత్ అని ఎక్కడ మల్లన్న సాగర్కి వెళ్ళి నీళ్ళు తీసుకొచ్చి అక్కడ నుండి హిమాయత్ సాగర్ నుండి నీళ్లు మేము ఇటు పట్టుకొస్తాం మంచినీళ్ళు తాగడానికి అని చెప్పి ఒక కొత్త పైప్ లైన్ వేస్తున్నాడు, ఒక ప్రాజెక్టు స్టార్ట్ చేసిండు. ఆ ప్రాజెక్టు శంకుస్థాపనకు ఉత్తమ్ కుమార్ రెడ్డిని పిలవలే. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో కూడా అట్లీస్ట్ పేపర్లలో, ఏపీ యాడ్స్లో, గవర్నమెంట్ యాడ్స్ ఉంటే అఫీషియల్ యాడ్స్ పేపర్లో వేస్తారు. ఏబిఎన్ పేపర్లో, V6 పేపర్లో, ఫ్రంట్ పేజ్లో, ఈనాడు పేపర్లో వేస్తారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు కూడా వేయలేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇన్విటేషన్ కూడా లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ శాఖ మంత్రి, మళ్ళీ నీటిపారుదల శాఖ మంత్రి. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇన్ఫర్మేషన్ లేకుండా రేవంత్ అన్న రిబన్ కట్ చేసుడు, ప్రాజెక్టుల కాడికి పోవుడు, ప్రాజెక్టుల దగ్గరికి పోయి శంకుస్థాపనలు చేసుడు, ఇక రకరకాల వ్యవహారం నడిచింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ రోజు నుండి ఫీల్ అవుతలేడు, స్టార్టింగ్ నుండే ఫీల్ అవుతున్నాడు. నాకు చెప్పకుండానే అన్ని పనులు చేస్తున్నాడు. మరి నీటి శాఖ మంత్రి నేను ఆయన అర్థమైతలేదు. నా శాఖలో కూడా రేవంత్ రెడ్డి పెత్తనం ఏంది, నా శాఖలో రేవంత్ రెడ్డి దూరి ఆయన పని చేయడం ఏంది అనేది ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించినటువంటి వర్షన్. ఇప్పటి నుండి కాదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డి పంచాయతీ స్టార్టింగ్ నుండి నడుస్తున్నటువంటి వ్యవహారమే. అసలు ఏం జరిగిందంటే, నా లైవ్ ఎలా కట్ చేస్తారు? ఉత్తమ్ కుమార్ రెడ్డి అడుగుతున్నటువంటి ప్రశ్న, నా లైవ్ ఎందుకు కట్ చేసిర్రు? నేను మాట్లాడుతున్నప్పుడు లైవ్ ఎట్లా కట్ అయింది, ఎందుకు కట్ అయింది? పోనీ ఇది TV9లోనో, NTVలోనో, 10TVలోనో లైవ్ కట్ అయిందంటే వాళ్ళకి ఫోన్ చేసి అడగడానికి ఉండదు. కానీ లైవ్ కట్ అయింది గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఛానల్, గవర్నమెంట్ అఫీషియల్ ఛానల్. మరి గవర్నమెంట్ పెట్టేటటువంటి అఫీషియల్ ఛానల్ లైవ్ ఎట్లా కట్ చేస్తారు? ఒక మంత్రి మాట్లాడుతున్నప్పుడు లైవ్ కట్ చేయడానికి గల కారణం ఏంది? ఉత్తమ్ కుమార్ రెడ్డి బాధ ఏంటంటే, నేను మాట్లాడుతుందంతా వేస్ట్ అయిపోయింది. నేను గింత ప్రిపేర్ అయ్యి గింతగనం ప్రభుత్వం కోసం మాట్లాడుతుంటే జనాలకు అర్థం కావాలని చెప్పి గింతగనం ప్రిపేర్ అయితే మీరు చేసే పని ఇదా? గట్లెట్లా కట్ చేస్తారు? కట్ చేయడానికి గల కారణం ఏంది అనేది ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించినటువంటి క్వశ్చన్. ఆ క్వశ్చన్కి రేవంత్ అన్న సమాధానం చెప్పాడు, అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా సమాధానం చెప్పే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డిపై ఉత్తమ్ ఫైర్, మరోసారి బయటపడ్డ కాంగ్రెస్ అంతర్గత విభేదాలట. ఈ విభేదాలు ఇప్పుడున్నటువంటి వ్యవహారం కాదు, ఎప్పటి నుండో ఉన్నాయి. ఈ విభేదాలు ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి తప్ప ఎప్పటి నుండో ఉన్నటువంటి విభేదాలే ఇవి. తర్వాత కృష్ణా గోదావరి నదులపై ఉత్తమ్ ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లైవ్ కట్టు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నాక సడన్గా లైవ్ కట్ అయిపోయింది. ఎందుకు కట్ అయింది లైవ్ అనేది క్వశ్చన్ మార్క్.
ఎందుకు కట్ అయిందని చెప్పి తర్వాత అర్థమైంది ఉత్తమ్ కుమార్ రెడ్డికి. ఎందుకు కట్ చేసిరు ఏం కదా, కట్ చేయడానికి గల కారణం ఏంది అంటే ఉత్తమ్ ప్రజెంటేషన్లో, అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో తప్పులు చెప్తే నష్టమని లైవ్ కట్ చేయించిన రేవంత్ రెడ్డి క్వశ్చన్ మార్క్ అని ఉందిడా. అంటే వాళ్ళకు కూడా క్లారిటీ లేదు, కానీ ఏదో అనుమానంతో వాళ్ళు కూడా వార్త రాసేది. ఉత్తమ్ కుమార్ రెడ్డి లైవ్ కట్ కావడానికి గల కారణమే రేవంత్ రెడ్డి కట్ చేయించండి అనేది కొంత వినబడుతున్నటువంటి వార్త. అంటే వాళ్ళు రాసినటువంటి వార్త ప్రకారం క్వశ్చన్ మార్క్ ఇచ్చిరు. ఆ క్వశ్చన్ మార్క్ కూడా చెప్తున్నా. అంటే అనుమానాలు ఉన్నాయట, ఉత్తమ్ కుమార్ రెడ్డి లైవ్ కట్ కావడానికి వెనకాల రేవంత్ రెడ్డి హస్తమే ఉందనేది కొంత అనుమానం అట. ఆ తర్వాత ఇంకా మనం మాట్లాడుకుందాం. ఇగో సరిగ్గా రేవంత్ రెడ్డి మాట్లాడుతుండగానే మళ్ళీ లైవ్ షురు. విషయం తెలిసి షాక్ అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి అట. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నప్పుడేమో లైవ్ కట్ అవుతుంది. అదే సరిగ్గా రేవంత్ రెడ్డి మాట్లాడుతుండగానే మళ్ళీ లైవ్ స్టార్ట్ అవుతుందట. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి లైవ్ బంద్ అయినప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నప్పుడు కూడా లైవ్ బంద్ కావాలి కదా. కానీ రేవంత్ రెడ్డి మైక్ పట్టుడుతో లైవ్ స్టార్ట్ అయింది. ఎట్లా స్టార్ట్ అయింది? మరి రేవంత్ అన్న దగ్గర రిమోట్ ఉన్నది కావచ్చు. నేను మాట్లాడుతున్నప్పుడు పెట్టాలి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నప్పుడు ఆపండి అని చెప్పి మరి రేవంత్ అన్ననే చెప్పిండేమో అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. తర్వాత గంటన్నర పాటు ఇచ్చిన ప్రజెంటేషన్ వృధా అయిందని అధికారులపై ఆగ్రహం అట. ఉత్తమ్ కుమార్ రెడ్డి సీరియస్ అయిందట. గంటన్నర ఇచ్చిన నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్, గంటన్నర మాట్లాడినా అదంతా ఫెయిల్ అయిపోయింది, ఇంత ప్రిపేర్ అయ్యి వేస్ట్ అయిపోయింది. జనాలకు అర్థం కావాలనే కదా నేను మాట్లాడేది, జనాలకు తెలవాలనే కదా నేను మాట్లాడేది, లేకపోతే ప్రతిపక్ష పార్టీలకు అర్థం కావాలనే కదా నేను మాట్లాడేది. అలాంటిది నన్ను మొత్తం ఫెయిల్ చేసేసిర్రు, నేను మాట్లాడిందంతా ఫెయిల్ అయిపోయింది అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏకంగా ఎవరికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఆయన ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నప్పుడు లైవ్ కట్ అయినప్పుడు ఆయన సీరియస్ అయింది అనేది కొంత, అదే అధికారులపై సీరియస్ అయింది అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. ఇగో కష్టపడి ప్రిపేర్ అయ్యి వస్తే లైవ్ కట్ చేస్తారంటూ వాపోయిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కష్టపడి ప్రిపేర్ అయ్యి వస్తే నా లైవ్ ఎట్లా కట్ చేస్తారని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులపైన సీరియస్ అయిందట. రేవంత్ రెడ్డి ఆదేశాలతోనే లైవ్ కట్ చేశారని అనుమానంతో ఫోన్లోనే రేవంత్ రెడ్డికి క్లాస్ అట. ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి క్లాస్ ఇచ్చిండట. నా లైవ్ ఎట్లా కట్ చేస్తారు, ఎందుకు కట్ చేస్తారు, కట్ చేయడానికి వెనకాల మీరు ఏమన్నా ఉన్నారా, మీరు ఆపిర్రా, ఎందుకు ఆపిర్రు అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి అడిగింది అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి ఒక చర్చ. ఎందుకంటే ఎక్కడ కూడా చూడండి మీరు, అంటే క్వశ్చన్ మార్క్ లేదు. ఫస్ట్ క్వశ్చన్ మార్క్ ఉంటుండే రేవంత్ రెడ్డి హస్తం ఉందేమో వెనక అని చెప్పి, తర్వాత క్వశ్చన్ మార్క్ ఏం లేదు, డైరెక్ట్ వార్త రాశారు. అయ్యో నా ప్రజెంటేషన్కి ఆగని లైవ్ మీరు మాట్లాడుతుండగానే ఎలా వచ్చిందని తీవ్ర మండిపాటట. రేవంత్ రెడ్డి పైన ఉత్తమ్ కుమార్ రెడ్డి సీరియస్ అయిందట. నా ప్రజెంటేషన్ అప్పుడు ఆగినటువంటి లైవ్ మీ ప్రజెంటేషన్ అప్పుడు ఎట్లా నడుస్తున్నది, నాన్ స్టాప్ వస్తుంది మీరు మాట్లాడుతుంటే, మరి నేను మాట్లాడితే లైవ్ ఎందుకు ఆగింది? చూడు ఎట్లుంటుందో పంచాయతీలు. మరి ఎంత ఘోరం అండి, ఒక ఇరిగేషన్ శాఖ మంత్రి ఇంత ప్రిపేర్ అయ్యి జనాలకు అర్థమయ్యేటట్టు చెప్తుంటే లైవ్ ఎట్లా ఆపుతారు? జనాలకు అర్థమయ్యేటట్టు ప్రిపేర్ అయినటువంటి ఇరిగేషన్ మంత్రి చాలా క్లియర్గా పిన్ టు పిన్ పవర్ పాయింట్ ఇస్తుంటే ఎట్లా ఆపుతారు ఆయన లైవ్? ఇప్పుడు మాలాంటి వాళ్ళకు కూడా అసలు కృష్ణా జలాలు గోదావరి జలాలకు సంబంధించినటువంటి వ్యవహారం ఏంది, బంకచర్ల ప్రాజెక్టుకు ఎన్ని టీఎంసీలు పోతున్నాయి, ఆంధ్రాకి ఎందుకు తరలిస్తున్నారు నీళ్లు, ఇక్కడ నీళ్ళు ఆంధ్రాకి ఎందుకు పోతాయి, ఏం జరగబోతుంది, ఇది నాకు నా సొంతని కూడా తెలవాలి కదా, నేను కూడా జనాలకు చెప్పడానికి ఒక స్కోప్ ఉంటుంది కదా. ఒక మంత్రి చెప్తుంటే మంత్రికి సంబంధించిన లైవ్ ఆపినప్పుడు మాలాంటి వాళ్ళకి ఏమర్థమవుతుంది? ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సబ్జెక్టు తక్కువ, మందిని తిట్టుడు ఎక్కువ. కేసీఆర్ సాగు కోరుకోవాలి, హరీష్ రావు సాగు కోరుకోవాలి, సావుల గురించి మాట్లాడితే తప్ప సబ్జెక్ట్ లేదు. మరి రేవంత్ నన్ను చూసి ఏం నేర్చుకోవాలి, మేము బూతులు నేర్చుకోవాలన్నా? ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి మంత్రి మాట్లాడుతుంటే ఒక 2-3 మాటలు నేర్చుకుంటాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి అద్భుతంగా మాట్లాడుతుంటారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర సబ్జెక్ట్ ఉంటుంది, అది నేర్చుకుంటాం. అసలు సీనియర్ మంత్రి, సీనియర్ లీడరు, కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ లీడరు, నేర్చుకోవడానికి స్కోప్ ఉంటుంది. ఆయన లైవ్లో కట్ చేసి ఇక చూడు ఇక కథ ఎట్లుంటుంది. ఇక నా ప్రజెంటేషన్ ఆగిన లైవ్ మీరు మాట్లాడుతుండగా ఎలా వచ్చిందని తీవ్ర మండిపాటంట. రేవంత్ రెడ్డి తీరుపై సహచర మంత్రులకు ఫోన్ చేసి మరి చెప్పుకున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి అట. ఆయన సహచర మంత్రులకు కూడా ఫోన్ చేసి రేవంత్ రెడ్డి చేసినటువంటి పని కరెక్టేనా, మరి నా లైవ్ ఎందుకు కట్ అయింది, మీ హస్తం ఏమన్నా ఉందా, మీరేమన్నా చెప్పిరా నా లైవ్ కట్ చేయమని చెప్పని అందరి మంత్రులకు ఫోన్ చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిండట. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడినట కొంతమంది మంత్రులతోటి. సో ఇది అంతర్గత జరుగుతున్నటువంటి వ్యవహారం. తర్వాత ఈరోజు కూడా మధ్యాహ్నం కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డి పీపీటీ, ఇదే గోదావరి కృష్ణా జలాల పైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అసెంబ్లీలో మాట్లాడాలి, అసెంబ్లీలో ఇవ్వాలి. ఈ పీపీటీ నువ్వు ఇస్తావా నేను ఇస్తానా? ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డి. రేవంత్ అని అంటాడట నేను మాట్లాడుతుంది అన్న, ఆ గోదావరి కృష్ణా జలాల పైన నేను మాట్లాడుతుంది, నేను డిస్కస్ చేస్తుంది అసెంబ్లీలో, నేను అర్థమయ్యేటట్టు చెప్తా అని రేవంత్ రెడ్డి అంటే, ఇప్పుడు ఎవరి పనాలు చేసుకోవాలి. డ్రైవర్ పని డ్రైవర్ చేసుకుంటాడు, ఓనర్ పని ఓనర్ చేసుకుంటాడు, క్లీనర్ పని క్లీనర్ చేసుకుంటాడు. ఇప్పుడు మనం బస్ ఎక్కి కూర్చుంటాం, మన పని మనం చేసుకుంటాం, కండక్టర్ వచ్చి కండక్టర్ టికెట్ ఇస్తారు, ఎవరి పని వాళ్ళకు ఉంటుంది. రేవంత్ అన్నేమో ముఖ్యమంత్రికి డిఫరెంట్ సబ్జెక్ట్ ఉంటుంది. ఆయన కూడా గోదావరి కృష్ణ జలాలపైన మాట్లాడవచ్చు, కానీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి కూడా ఇవ్వచ్చు.
కానీ అసలు ఇరిగేషన్ శాఖ మంత్రి కదా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాల్సింది. ఇప్పుడు కేసీఆర్ వచ్చి అసెంబ్లీలో కూర్చోవచ్చు, కానీ హరీష్ రావు ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిండు. హరీష్ రావుకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. హరీష్ రావు మాట్లాడాలి నీటి జలాల పైన. ఒకవేళ కేసీఆర్ అసెంబ్లీలో ఉన్నా కూడా హరీష్ రావునే లేచి మాట్లాడాలి. నీటి జలాలు ఏంటి, ఆ కథ ఏంది, ఎన్ని టీఎంసీలు, ఎన్ని ప్రాజెక్టులు, ఏం జరిగింది, ఏం కథ అనేది హరీష్ రావుకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఎందుకంటే ఆయన ఇరిగేషన్కి సంబంధించినటువంటి మంత్రి కాబట్టి ఆయనకు తెలవాలి ఇవన్నీ ఉంటాయి, ఉత్తగానే కాదు కదా. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డి మధ్యాహ్నం వాళ్ళు పంచాయతీగా అసెంబ్లీలో నువ్వు మాట్లాడతావు నేను మాట్లాడతాను అంటే ఉత్తమ్ కుమార్ నేను మాట్లాడతాను అంటే లేదు నేను మాట్లాడతా అన్నా అని రేవంత్ అన్న అంటాడట. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన అలిగి బయటికి వెళ్ళిపోయిందట. అప్పుడు రేవంత్ అన్న ఇక నువ్వే మాట్లాడమని చెప్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడు స్టార్ట్ చేసిండు మాట్లాడాడు. పీపీటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ఏం చెప్తాం, గిట్లున్నది వీళ్ళ కథ. కాంగ్రెస్లో కథ గిట్లుండే. ఇంకా గమ్మత్తుంటుంది, ఇంకా గమ్మత్తుంటుంది. ఇదంతా చిన్నగానే, ఇది చాలా గమ్మత్తుంటుంది. ఇంకా ఈ పంచాయతీలు కూడా అవుతున్నాయి చూడు. లైవ్ కట్ చేసిన పంచాయతీ, నువ్వు పీపీటీ ఇస్తావా నేనా, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నువ్వు మాట్లాడతావా నేను మాట, ఇది పంచాయతీ. ఉత్తమ్ కుమార్ రెడ్డికి రేవంత్ రెడ్డి ఏదైనా ప్రోగ్రాంలు పెడితే ఉత్తమ్ కుమార్ రెడ్డిని పిలువడు. ఇంకో పెద్ద పంచాయతీ వచ్చింది ఇవాళ వార్త చూసిన నేను. ఖైరతాబాద్ కాడ సిగ్నల్ ఉంది కదా, ఆ సిగ్నల్ కాడ పొన్నం ప్రభాకర్ ఫ్లెక్సీ పెట్టుకున్నాడు. ఆ ఫ్లెక్సీలో రేవంత్ రెడ్డి ఫోటో లేదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏఐసీసీ లీడర్ల ఫోటో ఉన్నది. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ వీళ్ళ ఫోటోలు ఉన్నాయి. కానీ రేవంత్ రెడ్డి ఫోటో లేదు. ఇది ఎక్కడ పంచాయతీ అని చెప్పి ఇదో లొల్లి, మళ్ళా ఎందుకు పెట్టలే అని చెప్పి. అసలు గమ్మత్తు ఉంటుంది కాంగ్రెస్లో. ఈ లొల్లు పంచాయతీలు ఘోరంగా ఉంటాయి. ఇంకా మీరు విచిత్రమైనవి వింటారు. ఇంకా ఇది చాలా తక్కువ. సో ఈ విధంగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త ఇది. తర్వాత నేను ఇంకొక మంచి అద్భుతమైనటువంటి వార్తను కూడా మీ ముందుకు తీసుకొస్తా. ఏందది, రేవంత్ అన్న ఉప ఎన్నికంటే భయపడుతున్నాడు. మామూలు భయం కాదు. రేవంత్ అనే అసలు బయటికి రావాలంటే కూడా ఇబ్బంది అవుతుంది అన్నకి. ఎందుకంటే జూబ్లీ హిల్స్లోనే ఓటమిలో ఉన్నది గెలిచిరు కదా. జూబ్లీ హిల్స్లో అసలు ఎట్లా గెలిచిరు అనేది రేవంత్ అన్నకే తెలియదు. జూబ్లీ హిల్స్లో ఎట్లా అట్లా బయటపడ్డాడు. సర్పంచ్ ఎన్నికలలో 4000 సీట్లు వచ్చినాయి. దేనికి, బీఆర్ఎస్కి 4000 మంది బీఆర్ఎస్ బలపరిచినటువంటి సర్పంచ్లు గెలిచారు. అక్కడ రేవంత్ అన్నకు అర్థమైపోయింది, సిటీలో ఎట్లనో అట్లా ఎలగొచ్చినాము, పల్లెటూరులో జనం మొత్తం మళ్ళీ బీఆర్ఎస్ వైపు వస్తున్నారు. ఇప్పుడు స్టేషన్ గన్పూర్లో ఉప ఎన్నిక వస్తే ఇబ్బంది అయ్యేటట్టు ఉందని చెప్పి రేవంత్ అన్న ఏదో కొత్త ప్లాన్ చేసిండ్రు. ఆ కొత్త ప్లాన్కి సంబంధించిన వీడియో నేను నెక్స్ట్ చేస్తా. దయచేసి వీడియో అందరికి షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. అందరికి నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.